హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా అయితే మష్రూమ్స్ని ఇలాగా పీల్ చేసుకోవాలండి. దానికి ఉన్న డస్ట్ అంతా క్లీన్ చేసుకోవాలి. తర్వాత అయితే వాటర్లో వేసుకొని దాన్ని వాష్ చేసుకోవాలండి. మంచిగా వాష్ చేసుకున్న తర్వాత మనమైతే ఇలా మనకు నచ్చినట్లుగా అయితే కటింగ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఒక పీస్ని 4 పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుని దాంట్లోకి మష్రూమ్స్ మనం కట్ చేసుకున్నవి ఏమీ వేయకుండానే వేసుకోవాలి. దాంట్లోంచి చాలా వాటర్ వస్తుంది. ఆ తర్వాత వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకొని దాంట్లో ఉప్పు వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. అది మగ్గిన తర్వాత కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం ముందుగానే పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకొని తగినంత కారం వేసుకొని వాటర్ వేసుకొని ఉడకనివ్వాలి. అంతే, రెడీ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. స్టే ట్యూన్. అండ్ మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా అవసరం అండి. ప్లీజ్ అండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇంకా మంచి కంటెంట్ నేను ఇంకా ఇస్తాను.